చూస్తామన్నా. షూర్ షూర్ గోపి గారు. థ్యాంక్ యూ గోపి గారు ఫోన్ చేసినందుకు. మనం ఏదో మాట్లాడుతున్నామన్నా, ఏదో మాట్లాడుతున్నాం, తెలుగులో మాట్లాడుతున్నాం కానీ ఏదో మాట్లాడుతున్నాం, ఏదో సినిమా. సో అదే నా పరిస్థితి. ఏదో సినిమా నువ్వు ఎప్పుడో ఇంటర్వ్యూ చూస్తున్నాను నీది ఫస్ట్, అంటే చాలా రోజులు చూసి నీ చదువు చూసి నువ్వు ఎంఎస్సీ చేసినట్టు. ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్. నాకు అది చాలా బాగా కుళ్ళేసింది అన్న. అరే నేను ఎంఎస్సీ చేసి నేను బీకామ్ అయిపోయినది, బీకామ్ తర్వాత ఇంకా చేయాలని ఆలోచన రాలే. బీకామ్ తర్వాత జాబ్కి వచ్చేసిన, జాబ్ తర్వాత ఈ జీవితం నడుస్తుంది. పిల్లాడు బాగానే చేసిన, ఎంఎస్సీ చేసిన, కొంచెం కుళ్ళేసింది నాకు. ఎక్కడి నుంచి చేసిన బిఎస్సీ ఎంఎస్సీ? ఎంఎస్సీ షాదాన్ పీజీ కాలేజ్ అన్న. అండ్ నా డిగ్రీ అరోరా కాలేజ్ లో బిఎస్సీ ఎలక్ట్రానిక్స్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ. ఇది కూడా రెండు కూడా ఉస్మానియా యూనివర్సిటీ. అంటే నేను అసలు చదవలేను అనుకున్నారు మా రిలేటివ్స్, మా ఇంట్లో వాళ్ళు కూడా అంతా. చదివి చూపిద్దాం అన్నట్టుగా చదివి చూపించా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి స్కూల్లో డాన్సులు ఇవన్నీ చేస్తా ఉంటే, అరే ఈడు పనికిరాడరా, పెద్దగా అయిన తర్వాత ఈ డాన్సులు చేసుకుంటూనే బతకాలి అని మా ప్రిన్సిపల్ చిన్నప్పుడు అన్నారు. సో సరే నేను డాన్సులు ఎలాగో చేస్తాను, వీళ్ళు చదవలేడు అన్న ఫీల్ లో ఉన్నారు కదా, మనం ఎందుకు చదవకూడదు అని చెప్పి, ప్లస్ అది వాళ్ళు మంచి కోసమే చెప్తారు, మనకు చదువుకుంటే బాగుపడతామని. కాబట్టి మనం కొంచెం ఎడ్యుకేటెడ్ గా ఉంటే దానికి సొసైటీలో ఒక రెస్పెక్ట్ వేరే ఉంటది, మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. సో అందుకని నేను డిగ్రీ తర్వాత ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను. మరి ఇదేవాడు చెప్పి నేను యాక్టింగ్ చేయలేటరా, నవ్వించలేటరా అని చెప్పి మరి ఎవరు చెప్పారు? అది అక్కడ దాకా రాలే, అది చేసింటే వేరేలాగా చదివినావు. మరి ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నావు. యాక్చువల్ గా అది కూడా ఒకటి మంచి గుర్తు చేసిండ్రు అన్న. నాకు ఒకసారి ఒక ఇతని దగ్గరికి వెళ్ళా, శాస్త్రవేత్తలు, నాడీ శాస్త్రం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి.